ఇంకా పందిలా ఉన్నావు. ఇంకా మన కాంపిటీషన్‌కి 39 డేస్ మాత్రం ఉంది. ఇంకెప్పుడు తగ్గుతావని మన కోచ్ అయితే మన డైట్‌లో చాలా చేంజెస్ అయితే చేశాడు. మన డైట్‌లో పూర్తిగా ఓట్స్ కట్ అయిపోయి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్క్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని ఆఫీస్‌కొచ్చేసాను. ఈ ప్రెప్‌లో ఓపిక లేకపోయినా ఆఫీస్‌కెళ్ళాలి తప్పదు. ఎందుకంటే మంత్ ఎండ్‌లో సాలరీ కావాలి. సాలరీ లేకపోతే డైట్‌కి అస్సలు మనీ సరిపోదు. లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా రూమ్‌కొచ్చేసి మన ప్రీ వర్కౌట్ మీల్‌లో స్పినాచ్ ఆమ్లెట్ అండ్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ప్రీ వర్కౌట్ మీల్‌లో వాటర్ మిలన్ తీసుకుంటే మామూలుగా రాదు పంపు. ఈరోజు మన వర్కౌట్ షెడ్యూల్‌లో చెస్ట్ అండ్ షోల్డర్ అయితే ఉంది. చెస్ట్‌కి ఒక 4 వేరియేషన్స్ అండ్ షోల్డర్‌కి ఒక 3 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎనర్జీ అస్సలు ఉండటం లేదు. 100% అయితే పుష్ చేస్తున్నాను టిల్ ఫెయిల్యూర్ వరకు. మీ జిమ్‌లో కూడా ఇలాంటి ఎక్విప్‌మెంట్ ఉంటే కామెంట్ చేసేయండి. ఈరోజు మన డైట్‌లో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఎనర్జీ చాలా లోలో ఉంది. మాక్సిమం పుష్ చేస్తున్నాను వెయిట్స్ అన్ని. మన వర్కౌట్ అయితే అయ్యాక స్టెప్ కౌంట్ చేసుకొని మన బాడీ కండిషన్ కూడా చెక్ చేసుకున్నాం. ర్యాంప్ అయితే వస్తుంది రోజు రోజుకి మన బాడీ కండిషన్. మన స్టెప్ కౌంట్ అవ్వగానే డైరెక్ట్ రూమ్‌కి వచ్చేసి మన డిన్నర్ కూడా కంప్లీట్